నవంబర్ 29న రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ మంత్రి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. నేతలు మాట్లాడుతూ తన ప్రాణం సైతం లెక్క చేయకుండా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటం చేశారని అన్నారు. కేసీఆర్ చేసిన దీక్షా దివాస్ వల్ల అప్పటి ప్రభుత్వం దిగిరావడంతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ఏ పార్టీ నేతలను సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడా కూడా అప్పులు దొరకడం లేదని, రంగారెడ్డి జిల్లాను అధికార పార్టీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, రంగారెడ్డి జిల్లా ఫర్సెల్ అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తుందని వారు విమర్శించారు. పరిస్థితి ఉన్నది అంటే హోటల్ పెట్టని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. స్కామ్ల మీద స్కామ్లు నడుస్తా ఉన్నాయి, రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇవాళ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఆయన అవగాహన ఆలోచన ఎట్లయితే ఫ్యూచర్ సిటీ అని చెప్పి కలలు కంటా ఉన్నాడు, ఆ కలలకు అనుగుణంగా ఇక్కడ రెడీగా ఉన్నటువంటి అర్బన్గా ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాను ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి బయట దేశస్తులో లేకపోతే ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అనుచరులో వాళ్ళకి ఎవడో ఉంటే ఈ రంగారెడ్డి జిల్లాను అమ్మేయడానికి కూడా రెడీ అవుతా ఉన్నాడు. ఇప్పటికి అంచెల వారీగా అజయ్యాడు. హైదరాబాద్ కూడా 9,000 ఎకరాలను అమ్మడానికి అదొక కార్యక్రమం పెట్టుకున్నాడు. 5 లక్షల కోట్ల స్కామ్ అక్కడ పెట్టడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఇది కూడా పెట్టేసి రంగారెడ్డి జిల్లాను టోటల్గా వారు సేల్ చేయడం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తాను. చేసిన తప్పు తడకలతోటి చేసినటువంటి రిజర్వేషన్లది ఖచ్చితంగా ప్రజల ముంగల ఎండగడతాం. వాస్తవానికి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏదైతే చేయడం జరిగిందో అది సరైన రీతిలో లేదు. రిజర్వేషన్లు కూడా సరైన రీతిలో చేయలేదు. మాట ఇచ్చిన ప్రకారంగా కామారెడ్డిలో 42% ఇస్తామని చెప్పినారు. అవన్నీ కోర్టు ఆలోచనలు అవన్నీ వాళ్ళకి తెలిసే ఈ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు 23% కూడా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటిది కార్యక్రమం కూడా చేయనటువంటి పరిస్థితి. 12-20% వరకే ఒక్కొక్క మండలంలో పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలంలో బీసీలు కూడా రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలు సరైన తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సరైన వారికి తప్పు విధానాలు ఏవైతే చేస్తూ ఉన్నారో బుద్ధి చెప్పడం జరుగుతుంది. గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు సోదరులు అంజయ్ యాదవ్ గారితో పాటు గౌరవ పెద్దలందరూ కూడా అటెండ్ అయి ఉన్నారు. జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ రేపు 29 నాడు జరగబోయే దీక్షా దివాస్ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలని సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. అందరు కూడా వచ్చున్నారు. అందరికీ కూడా రేపు 29 నాడు జరిగే కార్యక్రమాన్ని చర్చించుకోవడం జరిగింది. 29th రోజు దీక్షా దివాస్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు. ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ రోజు నీమ్స్లో జాయిన్ చేసిన రోజు కూడా, అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు కూడా ప్రాణం అయినా పర్లేదు తెలంగాణ వస్తే చాలని ఒక మొండి పట్టుదలతోని కేసీఆర్ గారు ఆ రోజు దీక్షా దివాస్ దినోత్సవం రోజు 29th రోజు చేయడం జరిగింది. ఆ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి దాని వెనకాల కేసీఆర్ గారి కృషి, ఉద్యమాన్ని 14 సంవత్సరాలు నడిపించి తెలంగాణ సాధించడానికి అందరిని ఒకతాటి మీద తీసుకొచ్చి అందరినీ ఒప్పించి మెప్పించి ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి పార్లమెంట్లో తీర్మానం అయ్యేటట్టు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు పట్టువదలని విక్రమార్కుడిలాగా కేసీఆర్ చేసిన శ్రమని ఎవరవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక కేసీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది మరొకసారి గుర్తు చేసుకుంటూ రేపు 29 నాడు ఈ కార్యక్రమాన్ని చేసుకోబోతా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య మాట్లాడుతున్న వాళ్ళ మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది.